హాయ్ అండి అందరికీ. నా పేరు సురేందర్ గౌడ్. నేను కానిస్టేబుల్. నేను మిద్దె తోట మీద ఇష్టంతో పెట్టుకోవడం జరిగింది. ఒకసారి నా మిద్దె తోటలో ఉన్న చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయలు అన్నీ కూడా చూపిస్తాను. చూడండి, మీరు కూడా దాంట్లో ఉన్న మంచి చెట్లన్నీ నేను చెప్తాను. ఇక్కడ ఏ చెట్టు కూడా నేను మందు వాడలేదు. అది ఒకటి నోట్ చేసుకోండి. రండి. ఓకేమ్మా, ఈ పైన అంతా మనకు చిక్కుడు పందిరి ఉంది. ఈ చిక్కుడు పందిరి వల్ల కొద్దిగా చెట్ల గ్రోతింగ్ తక్కువ ఉంటుందని ఇక్కడ చెట్లు తక్కువ పెట్టడం జరిగింది. ఇది ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్. ఒక 3 నెలలు అవుతుంది పెట్టి, ఇగో ఎగురేసింది ఆల్రెడీ. ఇక పక్కనే ఇది ఆటోమేటిక్గా ఇది మొలిచింది కరివేపాకు. ఇది చిక్కుడు చెట్టు. ఈ కాకరకాయ అయితే ఇప్పుడు 2-3 కిలోలు తింటాం దీనికి. ఇప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇవి లేటెస్ట్గా పెట్టిన ఈ బెండ విత్తనాలు. ఇది గ్రీన్ గ్రేప్. ఇది పెట్టి కూడా 1 ఇయర్ అవుతుంది. ఈ చిక్కుడు అయితే వేయకుండానే పెరిగిపోయింది, సగం ఆక్రమించింది ఇదంతా. ఇక్కడ ఇది వచ్చేసి జబోటికా రెడ్. ఈ జబోటికా రెడ్ ఈ కాండానికి ఏవైతే ఈ కాండాలు ఉన్నాయో, ఈ మండలు ఉన్నాయో, మండలు కాస్తాయి. ఇక్కడ ఆకులకు కాకుండా మండలు కాస్తాయి. ఫ్రూట్స్ చెర్రీలాగా ఉంటాయి. ఇది వచ్చేసి స్పియర్ ఫ్రూట్. ఇది కూడా కాకర. ఈ కాకర కూడా దాదాపు ఒక 2-3 కిలోలు తింటాం దీన్ని. ఇక్కడ లోపల కూడా ఉదయం మిస్ అయినట్టున్నాం కాకర. ఇది వచ్చేసి మల్బరీ నిన్న మొన్న ఒక వారం కింద ప్రౌనింగ్ చేయడం జరిగింది. ఆ ప్రౌనింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్రౌనింగ్ చేసామో అక్కడ దాదాపు 10-15 మల్బరీ పండ్లు పట్టాయి. పీనట్ ఫ్రూట్. ఇది ఈ కలర్లో ఉంటే, లైట్ రెడ్ ఈ కలర్లో ఉంటే కనుక ఒగరొగరుగా ఉంటుంది. ఇది ఫుల్ రెడ్లో ఉంటే స్వీట్కి వస్తుంది. ఇవన్నీ కూడా పీనట్ ఫ్రూట్స్. గుత్తులుగా కాసాయి. ఇవి ఉన్నాయి 2 మిరప చెట్లు ఉంటాయి. ఈ 2 మిరప చెట్లకు 1 కేజీ తింటాం మిరపకాయలు. ఇది డైమండ్ జామ. ఈ డైమండ్ జామ హెవీ స్వీట్. ఇక్కడ ఒక కాయ కూడా కాసింది ఆల్రెడీ. జామకాయ కూడా కాసింది ఒకటి, మంచిగా పండు అవుతుంది. ఇది వచ్చేసి వైట్ నేరేడు. ఇది మామూలుగా నేరేడు అంటే పెద్ద మానులు అయ్యే నేరేడు కాదు. ఇది తొట్టిలో పెరిగే వైట్ నేరేడు. ఇవన్నీ కూడా కొద్దిగా గ్యాప్ తీసుకొని మధ్యలో వంకాయలు మరియు టమాటాలు కూడా వేయడం జరిగింది. ఈ మిర్చి చెట్టు కూడా ఒక 1/2 కిలో వరకు తిని ఉంటాం. మళ్ళీ పూత పట్టింది. ఇది బీరతీగ. నిన్నే ఇంత సైజులో బీరకాయ తింపడం జరిగింది. ఇవన్నీ కూడా కాయలు పట్టాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ఇగో లేటెస్ట్గా ఇవన్నీ బీరకాయలు పట్టాయి. ఇగో ఇక్కడ ఇవన్నీ పట్టాయి. వీటికి ఈవినింగ్ టైంలో పూలు పూస్తాయి. వీటికి కాయకు కాసిన పువ్వుని ఆడపువ్వు అంటారు. కాయకు కాకుండా కాడకు కాసిన పువ్వు మగ పువ్వు అంటారు. ఆ మగ పువ్వుని ఈ ఆడపువ్వుతో రబ్ చేస్తే ఆ కాయ నిలబడిపోతుంది. దాదాపు 100 కాయలలో 50 కాయలు నిలబడిపోతాయి. అట్లా ప్రతిదానికి చేయాల్సిందేనా? ఏదైనా దాన్ని పాలినేషన్ చేస్తేనే. చాలా మంది మిద్దె తోటలో బంతి పువ్వు చెట్టు పెట్టాలని కోరుకుంటారు. బంతి పువ్వు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, బంతి పువ్వు పురుగుల్ని ఆకర్షిస్తుంది. ఆ పురుగుల్లో అది తేనెటీగలు తుమ్మెద వాలిందంటారు కదా, ఆ తుమ్మెద బంతి పువ్వు మీద వాలి ఇతర పువ్వుల మీద వాలుతుంది. అది బీర పువ్వు కావచ్చు, సొరకాయ పువ్వు మీద కావచ్చు. దాని మీద ఆడ పువ్వు మీద వాలి మగ పువ్వు మీద వాలుతుంది. కాబట్టి అట్లా పాలినేషన్ జరుగుతుంది. దానివల్ల ఈ అద్భుతాలు జరుగుతాయి. ఓకే, ఇది వచ్చేసి అవకాడో. ఎంత బాగుంది అసలు. ఈ లీవ్స్ చూస్తుంటే కొత్త ప్రాణం పోసుకున్నంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇది ఒక 1.5 ఇయర్ అవుతుంది ఇది పెట్టి. ఇది టెన్నిస్ బాల్ చెర్రీ దీని పేరు. దీని కాస్ట్ కూడా 1000 రూపాయలే. ఇక్కడ మన నర్సరీలో మనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇది ఈ ప్రైస్, లేదా 1200-1300 తక్కువ ఎక్కడ కూడా రాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, ఇక మగ పువ్వు ఆడ పువ్వు అని. ఇక్కడ ఈ కాయకి ఏదైతే పూస్తుందో ఇది ఆడ పువ్వు. ఇక్కడ ఇండివిజువల్గా పూస్తుంది, దాన్ని మగ పువ్వు అంటారు. ఓకే, అది ఇప్పుడు లేవు, మళ్ళీ ఈవినింగ్ వస్తాయి. ఓకేమా, ఇది ఈ బెండ చెట్టుకు 1 కేజీ బెండకాయలు తింటాం. ఇంత చిన్న చెట్టుకి 1 కేజీ తింటాం. ఇదంతా శాఖలు బారింది. ఇది ఒక బెండ చెట్టు ఇంత పొడవైంది. మన ఏది తాటి చెట్టు లాగా అయింది. అది
ఈ మిరప కూడా బాగానే తిన్నాం. ఈ పపాయ ఒక 3-4 months అవుతుంది పెట్టి కూడా, ఇది ఇంకా ఎదగలేదు. పాలకూర వేయడం జరిగింది, అది ఇంకా రాలేదు. దాంట్లో ధనియాలు వేసాము. ఇది ఇట్లా ఈ ర్యాంపులో ఇలా మట్టి చేస్తే ఆకుకూరల వేర్లు ఎక్కువ లోతుకు వెళ్ళవు. కూరగాయల వేర్లు 6 నుండి 8 ఇంచులు మాత్రమే పోతాయి కాబట్టి తొట్టిలో సరిపోతాయి. పళ్ళ చెట్ల వేర్లు దాదాపు 2 ఫీట్లు 3 ఫీట్లు వైశాల్యము మరియు లోతు పోతాయి కాబట్టి వాటిని హౌస్లో పెట్టడం జరిగింది. ఇవి గ్లాసుల్లో పెట్టి ఒక్కొక్క గ్లాస్ తీసుకొచ్చి దీనిలో పెట్టిన బెండ చెట్లు, ఇక్కడ ఇవన్నీ బెండ చెట్లే ఉండే, అవన్నీ అయిపోయిన తర్వాత వాటిని తీసి వాళ్ళ స్థానంలో ఈ కొత్తగా బెండ చెట్లు పెట్టడం జరిగింది. టమాటాలు అయితే 1.5 months 2 months కింద అయినాయి, అవి పండ్లు కావట్లేదు. ఈ సీజన్ కరెక్ట్ కాదు. నేను మందులు వేయదలుచుకోలేదు కాబట్టి ఆ పండ్లు చేతికి రావట్లేదు. నేను మందు వేస్తే ఇన్ని టమాటా పండ్లు తినేవాడిని, మందులు వేయట్లేదు. ఈ బీరతీగ ఇక్కడ నుండి అక్కడి వరకు, ఒక్కసారి ఇక్కడ నుండి అక్కడి వరకు వచ్చేసి ఈ లైన్, ఈ పైపు నుండి మొత్తం 15 పైపులు పైన పాతడం జరిగింది. ఈ 15 పైపులు సిమెంట్తో డ్రిల్లింగ్ చేసి సిమెంట్తో పెట్టి ఈ వైరింగ్ కోసమే ఈ 15 పైపులు పాతడం జరిగింది. ఈ 15 పైపుల వల్ల ఇంత వైరింగ్ చేసాం. దీనివల్ల ప్రతి చెట్టు ప్రతి తీగ జాతి కూడా ఇలా వైర్ మీకు ఎక్కుతుంది. దాని ఇష్టం వచ్చినట్టు ఈ పైన సోలార్ వైర్ మిగిలితే ఈ పైన అడ్డం వైర్ కూడా సెట్ చేశాను. ఇవన్నీ కూడా తీగ చెట్లు ఎక్కడానికి, ప్లస్ ఆ చిక్కుడు, ఒక్కసారి ఆ చిక్కుడు లాంగ్ సైడ్ నుండి చూడండి ఎంత బాగుందో. ఆ చిక్కుడు తెంపినప్పుడు దాదాపు 2 kgs తక్కువ వెళ్ళదు. అలాగే ఎంత బెండ, ఇగో టమాటా, ఇది 2 months కింద అయిన టమాటా, అది అలాగే ఉంది, అది కావట్లేదు, మందు వేస్తేనే అయ్యేటట్టుంది. ఇది ఒకవేళ బై మిస్టేక్ అయితే కనుక ఇలా మురిగిపోతుంది. దాని గురించే దాన్ని అలా వదిలేశాను. ఇది వచ్చేసి మీ ఫేవరెట్ ఏంటిది, బచ్చల కూర. కింద అందరూ తెంపుకుపోతున్నారని కాదు, కింద కొద్దిగా ఎక్కువ విచ్చలవిడిగా పెరుగుతుంది. అదే ఇది పైన తీగకు వారిద్దామని పైకి తీసుకొచ్చాను. ఈ బంతి ఆటోమేటిక్గా పెరిగింది. చిక్కుడు, గోరు చిక్కుడు అద్భుతంగా ఉంది రుచి. చిక్కుడు కానీ గోరు చిక్కుడు కానీ మందులు లేకుండా పండించినందుకు ఎంత అద్భుతమైన, వాళ్ళు ఎవరు చేసినా కూడా, మా భార్య చేసినా మా అమ్మ చేసినా కూడా అద్భుతమైన రుచి. అసలు ఇంత తినాలనుకుంటే ఇంత తినాల్సి వస్తుంది. ఇది కూడా చిక్కుడు, ఇంకా ఇప్పుడు మొక్కల స్టేజ్లోనే ఉన్నాయి ఇవన్నీ చిక్కుళ్ళు. ఇదంతా గోరు చిక్కుడు ఉదయం తెంపుకుపోయింది, ఆల్రెడీ కింద ఒక ప్లేట్ నిండా ఉన్నాయి. ఈ వంకాయలు అయితే అసలు ఆ హౌజులలో దాదాపు 10 వంకాయ చెట్లు తీసేసాను. తిని యాసకు వచ్చింది ఆ వంకాయలు. ఇవన్నీ కూడా వంకాయలే. ఇదంతా కూడా ఎంత న్యాచురల్గా, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇగో ఇది మొగ పువ్వు. ఇది ఈవినింగ్ టైంలో ఎంత అద్భుతంగా విచ్చుకుంటుంది అంటే మన కొప్పులు పెట్టుకునే పువ్వు అంత అందంగా ఉంటుంది. ఇది మొగ పువ్వు. ఈ కాయ ఇంతకుముందు చెప్పాం కదా, ఇది ఓన్లీ కాడకున్నది, ఇది మొగ పువ్వు. అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ బీరకాయ ఉందో, ఈ బీరకాయకు ఇక్కడ మూసేది ఆడపువ్వు. ఇది ఆడపువ్వు, ఇది మగ పువ్వు. ఈ పాలినేషన్ చేసే టైంలో దీన్ని తెంపేసి ఈ పువ్వు ఆ పువ్వు రబ్ చేస్తే 90% ఈ కాయ నిలబడిపోతుంది. అది మనం తింటాం ఖచ్చితంగా, ఆ కూరగాయలకు వస్తుంది. ఇది కూడా వంకాయ. దాదాపు వంకాయలు 5 రకాల వంకాయలు మనం పైన వేయడం జరిగింది. దీన్ని మార్నింగే తెంపాను. వైట్ వంకాయలు, బ్లాక్ వంకాయలు, వైట్లోనే ఫుల్ వైట్ వంకాయలు, మళ్ళీ గీతల వంకాయలు, అట్లా 4 రకాల వంకాయలు కూడా ఉదయం తెంపడం జరిగింది. అవి ఇప్పుడైనా 1-2 చిన్న ఉంటే అవి శాంపిల్ చూపిద్దాం. ఇవన్నీ కూడా ఇంకా పూత దశలోనే ఉన్నాయి. ప్రతి దానికి కాయలు పట్టాయి. అవి ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి. వాటిని పాలినేషన్ చేద్దాం. ఇవన్నీ కూడా ఈ టమాటాలు ఇంకా కచ్చి స్టేజ్లో ఉన్నాయి. ఇది తీసే బుద్ధి కావట్లేదు. ఇది యాక్చువల్లీ తీగ టమాటా. ఈ తీగ టమాటా మామూలుగా అన్ని టమాటా చెట్లు అయితే ఇది తీగ టమాటా, చిన్న చెర్రీ టమాటాలాగా వస్తాయి. కానీ ఇది తీయడానికి మనసు ఒప్పట్లేదు, కంప్లీట్గా వెళ్ళిపోయింది. తీస్తాను. ఇది మార్నింగ్, ఇది ఇంతకుముందు చెప్పాను కదా వైట్ వంకాయని. ఈ వైట్ వంకాయలు దాదాపు ఒక 1/4 కిలో మార్నింగ్ తెంపాను. 3-4 రోజులకు ఒకసారైనా కనీసం ఒక 1/4 కిలో వెళ్తాయి. ఇవి ఉన్నాయి, 5-6 చెట్లే ఉన్నాయి. ఇవి మార్నింగ్ తెంపాను కాబట్టి అది చూపించడానికి రావట్లేదు. ఇది దాని ఇష్టానికి అది అక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా చామంతి. నేను ఒక్కొక్క చెట్టు పెట్టాను. ఆ చెట్టు మొత్తం పిల్లలు పెట్టి మొత్తం బకెట్ నిండా, మొత్తం టబ్బుల నిండా ఇవి. ఇక్కడ ఈ పూలు వచ్చేసి చాలా 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 బాగా కాస్తాయి. ఇవి ఇప్పుడు ఈ కాసి అన్నీ అయిపోయి వాడిపోయినాయి. ఇదైతే 2 రోజులకు ఒక పువ్వు కాస్తుంది. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో.
ఈ పువ్వు పెట్టుకునే ఆడపిల్ల కోసం వెతుక్కొని మరి దాదాపు 2 రోజులకు ఒకటి వస్తుంది. ఒక్కసారి ఒక 2-3 రోజులు దీన్ని మర్చిపోయానంటే 3-4 అవుతాయి. ఒక వారం రోజుల వరకు ఇలాగే ఉండిపోతుంది పువ్వు. కానీ ఎంత బాగుంటుందో. బంతి చెట్లు ఉంటే తీసేసాం. దీంట్లో కూడా బంతి ఉంటే తీసేసాం. అయినా ఆటోమేటిక్గా ఆ బంతి విత్తనాలు పడిపోయి మళ్ళీ బంతి వస్తున్నాయి. వీటిని తీసుకెళ్ళి తొట్టాలో పెడతాం. ఇవి బెండ విత్తనాలు పెట్టాను దీంట్లో. ఇది 2 ఆకులు పైకి వచ్చిన తర్వాత 2 ఆకులు కింద ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఆకులు ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో ఉంటే చీల్చుకొని వస్తుంది పైకి. ఆ చీల్చుకొని వచ్చిన ఆకే మనకి ఇంపార్టెంట్. తర్వాత ఈ 2 ఆకులు తెంపేయాలి. ఇది బాగా నోట్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఈ 2 ఆకులు ఏవైతే ఉన్నాయో పైన ఎప్పుడైతే ఆకు వచ్చిన తర్వాత ఇది తొట్టిలో నాటినాక కొద్ది రోజుల తర్వాత ఈ 2 ఆకులు తెంపేయాలి. తెంపితే దాని గ్రోతింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా వైట్ వంకాయనే. అది ఇంతకుముందు చూపించిన చిన్న వంకాయలాగా ఇదిగో ఇక్కడ ఇది చాలా చాలా బాగుంటాయి. ఇది ఎంత ఇక చామంతి. ఇది కూడా ఒక రకం వంకాయ. ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. పోయిన సంవత్సరం పోయిన ఒక 6 నెలల కింద అనుకుంటా దాదాపు ఒక 10-12 గుత్తులు తింటాం ఇంకా గ్రేప్స్. ఈ తిన్న తర్వాత ఒకసారి గ్రేప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాయ. గ్రేప్స్ అయిపోయిన తర్వాత ఆ మండలు మొత్తాన్ని కంప్లీట్గా ఇలా కట్ చేస్తే కొత్తగా గ్రోతింగ్ ఎంత అద్భుతంగా వచ్చిందో ఒకసారి అది చూడండి. చాలా 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 బాగుంటుంది. మా ఇగురేసిన చెట్టు ప్రాణం పోసుకున్న బిడ్డతో సమానం. నేను దాన్ని ముట్టుకొని అంత అద్భుతంగా చూసుకుంటాను. దానికి ఏం కావద్దు, ఇది ఎక్కడన్నా ఇరిగిందా, వీటిని అంత అద్భుతంగా చూసుకుంటాను. నాకు అంత పిచ్చి చెట్లు అంటే అంత పిచ్చి. 2-3 రోజులు దీన్ని మర్చిపోయానంటే 3-4 అవుతాయి. ఒక వారం రోజుల వరకు ఇలాగే ఉండిపోతుంది పువ్వు. కానీ ఎంత బాగుంటుందో. బంతి చెట్లు ఉంటే తీసేసాం. దీంట్లో కూడా బంతి ఉంటే తీసేసాం. అయినా ఆటోమేటిక్గా ఆ బంతి విత్తనాలు పడిపోయి మళ్ళీ బంతి వస్తున్నాయి. వీటిని తీసుకెళ్ళి తొట్టాలో పెడతాం. ఇవి బెండ విత్తనాలు పెట్టాను దీంట్లో. ఇది 2 ఆకులు పైకి వచ్చిన తర్వాత 2 ఆకులు కింద ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఆకులు ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో ఉంటే చీల్చుకొని వస్తుంది పైకి. ఆ చీల్చుకొని వచ్చిన ఆకే మనకి ఇంపార్టెంట్. తర్వాత ఈ 2 ఆకులు తెంపేయాలి. ఇది బాగా నోట్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఈ 2 ఆకులు ఏవైతే ఉన్నాయో పైన ఎప్పుడైతే ఆకు వచ్చిన తర్వాత ఇది తొట్టిలో నాటినాక కొద్ది రోజుల తర్వాత ఈ 2 ఆకులు తెంపేయాలి. తెంపితే దాని గ్రోతింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా వైట్ వంకాయనే. అది ఇంతకుముందు చూపించిన చిన్న వంకాయలాగా ఇదిగో ఇక్కడ ఇది చాలా చాలా బాగుంటాయి. ఇది ఎంత ఇక చామంతి. ఇది కూడా ఒక రకం వంకాయ. ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. పోయిన సంవత్సరం పోయిన ఒక 6 నెలల కింద అనుకుంటా దాదాపు ఒక 10-12 గుత్తులు తింటాం ఇంకా గ్రేప్స్. ఈ తిన్న తర్వాత ఒకసారి గ్రేప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాయ. గ్రేప్స్ అయిపోయిన తర్వాత ఆ మండలు మొత్తాన్ని కంప్లీట్గా ఇలా కట్ చేస్తే కొత్తగా గ్రోతింగ్ ఎంత అద్భుతంగా వచ్చిందో ఒకసారి అది చూడండి. చాలా 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 బాగుంటుంది. మా ఇగురేసిన చెట్టు ప్రాణం పోసుకున్న బిడ్డతో సమానం. నేను దాన్ని ముట్టుకొని అంత అద్భుతంగా చూసుకుంటాను. దానికి ఏం కావద్దు, ఇది ఎక్కడన్నా ఇరిగిందా, వీటిని అంత అద్భుతంగా చూసుకుంటాను. నాకు అంత పిచ్చి చెట్లు అంటే అంత పిచ్చి.